ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఎద్దకు వచ్చేవారందరికీ కూడా ఆయన కృప చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క అవసరత తీర్చడానికి, ప్రతి బలహీనతలోంచి విడిపించడానికి, సమస్యలు ఏమైనప్పటికీ కూడా సమాధానపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనుషుడు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాస అయితే వ్యర్థం కాదు, కానీ ప్రతి ఒక్కరి ప్రయాసకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. ఇంకా అతను ప్రతి ఒక్కరికి కూడా కృప చూపించడానికి, ఆత్మీయంగా జీవించడానికి గాను కావాల్సినటువంటి బలం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్నప్పుడే నువ్వు అన్ని పరిస్థితుల్లో కూడా వర్ధిల్లుతావని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 9:16 చూసినప్పుడు, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే ఆగును. కాబట్టి ఈరోజు కనికరం చూపించేటువంటి దేవుని వల్లనే మన జీవితంలోని జరుగుతున్నాయని మనం ముఖ్యంగా గ్రహించుకోగలగాలి. పేతురు జీవితంలోనైతే అతడు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు, అనేక మంది సైనికులు అతను కావలిగా ఉన్నప్పుడు, చేతులకి కాళ్ళకి సంఖ్యలతో అతను బంధించబడి ఉన్నప్పుడు, మరుసటి దినాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన విషయంలో ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక సంఘం అంతా అతని కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూనే అవుతాయి. ఆ యొక్క ప్రార్థనలు ఫలిస్తాయా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క హృదయంలో ఉండొచ్చు, కానీ ప్రభు అయితే ఆ ప్రార్థనలన్నింటినీ ఆలకించి పేతుని విడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక్క విషయంలోనే కాదు, కానీ పేతురు జీవితంలో ప్రభు అయితే ఎన్నోసార్లు శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు. అనేకమైన వాటిలో నుంచి బయటికి రప్పించడానికి పేతురు గురించి ఎంతగానో ఆయన ప్రయాసపడ్డారు. అతని విశ్వాసంలో బలపరచడానికి విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా చేశారు. 2 దోణులు మునుగునట్లుగా అతడు కృప చేసినప్పుడు అది ఎంతో ఒక అద్భుతమే కదా. ఇంకా పేతురు చూస్తుండగా పేతురు యొక్క అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా పేతురు చూస్తుండగానే చిన్నదాన్ని చేయిపెట్టి లేపి తల్లి తాకుమి అని చెప్పినప్పుడు ఆ చిన్నది చాలా స్వస్థతనుంది. గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యము పేతురు హృదయంలో ముద్రింపబడేలాగా ఆయన కృపనిచ్చారు. ఇంకా పేతురు చూస్తుండగానే చిన్నవాడిని విలువెల్లాడించేటువంటి దురాత్మ నుంచి అతను విడిపిస్తూ ఉన్నాడు. ఇంకా పేతురు చూస్తుండగానే అంజూరపు చెట్టు ఎండిపోయేలాగా ఆయన చేశారు. పేతురు చూస్తుండగానే శతాధిపతి దాసుడిని లేపారు. పేతురు చూస్తుండగానే చేప నోట్లోంచి ఒక శీకలు వచ్చేలాగా చేశారు ఆయన. ఇంకా పేతురు చూస్తుండగా 5,000 మందికి ఆహారం పెట్టాడు. పేతురు చూస్తుండగానే నీళ్ల మీద నడుస్తూ వచ్చేలాగా అతన్ని బలపరిచారు. పేతురు కూడా నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయినప్పుడు కూడా పేతుని లేవనెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా పేతురు చూస్తుండగా గాలి తుఫాన్ నుంచి తప్పించారు. పేతురు చూస్తుండగా అతను రూపాంతరం చెందాడు. ప్రతి విషయంలో కూడా పేతుర్ని విడిచిపెట్టకుండా ప్రభు అయితే ఎంతో గొప్ప కృపని అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇంకా అతను చివరిగా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన వద్దకు వచ్చి అతను పునరుత్థానం ఉన్నటువంటి సమయంలో గొప్ప కృపని పేతురికి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు ప్రయాస అయితే వ్యర్థం కాదు, కానీ మన శక్తిని బట్టి భక్తిని బట్టి కాదు, కానీ ప్రయాస పడువాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అది అవుతుందని ప్రభు అయితే ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయన కృపకి పాత్రలుగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. నీ ప్రయాస అయితే వ్యర్థం కాదు, కానీ ఈ దినాన నీ ప్రయాస వ్యర్థం కాకుండానట్లుగా నీ జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి విషయాన్ని గురించి ధ్యానిస్తూ ఉండడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను తప్పిస్తున్నటువంటి సంగతిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు బలం పొందుకోవాలి. అటువంటి విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. నీ యొక్క విశ్వాసము అనేకుల హృదయాలను వెలిగించేదిగా ఉండాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ కృపను తండ్రి ఉంచి నాయన నీ కనికరాన్ని బట్టి ప్రతి కార్యం జరిగిస్తున్న దేవ ఇంకనూ జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపులోకి వెళ్ళేలాగా సహాయం దయచేసి చెరసాల్లో ఉన్నటువంటి పేతుర్ని ఆశ్చర్యకరంగా బయటికి ఎలాగైతే తీసుకొని వచ్చారో అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి పరిస్థితుల్లోంచి తీసుకొని వచ్చి మహిమ పొందమని, ఈ దినమంతా గొప్ప సమాధానం ప్రతి ఒక్కరిని వెళ్ళినట్లుగా కృప చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.